ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చిన్ని లక్ష్మి. ఫస్ట్ గురువుగారి ప్రార్థన. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మీలో ఉన్నటువంటి పరమాత్మకు కూడా నా యొక్క ప్రణామములు. సో బయటకు వచ్చి సోమ సీతాదేవి చూస్తారు. ఆకాశం అంతా గులాబీ వర్ణంతో నిండిపోయి శూన్యతంగా ఉంటుంది. దాన్ని సీతామాత సోమ చూస్తారు. ఎంతో అందంగా ఉంది. నేను ఆశ్చర్యపోతూ అన్నాను. మాత తల ఆడించింది. ఆమె ముఖము ఆనందంతో మెరుస్తుంది. అప్పుడే మేము అడవి నుంచి 2 ఋషులు, ఒక స్త్రీ, ఒక పురుషుడు రావడం చూశాము. వారి దగ్గరికి వచ్చేసరికి మాత అనసూయ ఆత్రి అని అరిచి వారికి నమస్కరించడానికి ఎదురు వెళ్ళి వారిని తోటలోకి తీసుకొచ్చింది. వారు కూర్చున్న తర్వాత మరో 2 రూపాలు వచ్చాయి. అవి అరుంధతి, వశిష్ఠులివి. ఆ వెంటనే ఖ్యాతి, భృగుడు రాగా వారి వెనక లోపాముద్ర, అగస్త్యులతో పాటు ఇంకా అనేక మంది గొప్ప ఋషులు ఆ తోటలో కూర్చొని ఉన్నారు. నేను ఇప్పుడు ఏం చేయాలి, ఆహారం సిద్ధం చేయాలా అనుకున్నాను. మాత ముఖం మీద భావం చూసి ఆమె కూడా నాలాగే సందిగ్ధంలో ఉందని గ్రహించాను. మరి ఇంతమంది వస్తూ ఉండటంతో ఆహారం చేయటం గురించి చర్చించే సమయమే లేదు. అనేక మంది ఋషులు, మునులు కూర్చున్న తర్వాత నక్షత్రవాసులు వంటి సమూహం వచ్చింది. వారు ఒకేసారి 10-12 మంది వచ్చారు. వారిలో కొందరిని గుర్తించాను, మరికొందరిని గుర్తించలేదు. మాతకు వారందరూ తెలిసినట్లే ఉంది. ప్రతి ఒక్కరూ ఆమెకి ప్రణామం చేశారు. మాత కుటీరానికి వచ్చే దారిలో నిలబడి ఆశ్చర్యంగా అరణ్యం నుంచి కుటీరం వైపుకు వస్తున్న జీవులన్నింటినీ సాదరంగా పిలుస్తూ పలకరిస్తుంది. మా తోట అందరికీ చోటు కల్పించలేదు కనుక వారు తమకు వీలైన చోటు చూసుకొని అరణ్యపు కొనన కుటీరపు 4 వైపులా సర్దుకొని కూర్చున్నారు. వారందరూ ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టున్నారు. ఎట్టికేలికి చాలామంది వచ్చిన తర్వాత అత్యంత సౌందర్యభరితమైన ఒక జంట ఆ మార్గంలో నడిచి రావడం చూశాను. వారిని నేను పార్వతీదేవి, మహాదేవులుగా వెంటనే గుర్తించాను. వారు మాత వద్దకు వచ్చారు. ఆమె వారికి నమస్కరించింది. అప్పుడు ఆమె పార్వతీదేవి చెవిలో గుసగుసలాడుతూ, ఏమిటి, ప్రతి ఒక్కరూ ఎందుకు వచ్చారు? బిడ్డ, ఈవేళ మీ పెళ్లి రోజు. శ్రీరాముడు మా అందరినీ పిలిచాడు. మాత ఆశ్చర్యపోయింది. నా వివాహమా? మీ దైవ వివాహం, స్వర్గలోకపు వివాహం. మీరు స్వర్గలోకంలో తిరిగి కలవడాన్ని ప్రతి ఒక్కరూ చూడాలని శ్రీరాముడు కోరుకున్నారు. మాత ఇంకా సందిగ్ధంలోనే ఉన్నట్టు కనిపించింది. ఆమె తన దుస్తుల వైపు చూసుకోవడం నేను చూశాను. కానీ మా కళ్ళ ముందు పార్వతీదేవి మాత యొక్క సాధారణ ముని దుస్తులను అత్యంత సౌందర్యం గల దేవలోక దుస్తులుగా మార్చింది. ఆమె మహాదేవుడు నవ్వుకుంటూ వెళ్ళి మాయగా సృష్టించబడిన వేదిక ముందు కూర్చున్నారు. ఆ దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూస్తుండగా శ్రీరాముడు అడవి నుంచి కుటీరం వైపు మేము నుంచున్న చోటికి రావడం చూశాను. ఆయన కూడా అద్భుతమైన దేవలోకపు దుస్తుల్లో ఉన్నారు. ఆయన ఆమె ముందు ఆగి నవ్వారు. ఆయన ఇదంతా ఆమె కోసమే చేశారు. ఆయన ఈ ప్రపంచాన్ని గొప్ప ఆనందాలతో విడిచి వెళ్ళాలని కోరుకుంటున్నాను అని గుర్తించాను. ఆమె చేతిని అందుకొని రాముడు మాతను వేదిక వైపు తీసుకువెళ్ళారు. వారిద్దరూ అక్కడ కూర్చొని ఉండగా ఒక కాంతి వలయం వారిని చుట్టుముట్టింది. శ్రీరాముడు వచ్చిన వారందరికీ తన నుదురు తాకించి అభివందనం చేసినప్పుడు గుంపులో గందరగోళం ఏర్పడింది. ఆయన కొంతసేపు ఏమీ మాట్లాడలేదు. కానీ మేమందరం మాపై గొప్ప ప్రేమను తరంగం వీచడం అనుభూతి చెందాము. చివరిగా ఆయన మాట్లాడారు. నేను ఈ సృష్టిలో మేల్కొల్పిన ప్రేమను విశ్వమంతా పరుచుకొని ప్రకటించడానికి సిద్ధంగా ఉన్న ప్రేమను మాతో కలిసి వీక్షించడానికి మీరందరూ ఆహ్వానించాను. అది ఆమె తల్లి భూమాత కష్టకాలంలో నిలిపి ఉంచే ప్రేమను, మానవాళిని ముందుకు నడవబోయే ప్రేమ. ఇది ఆమె ప్రేమ, నా ప్రేమ. దానిలో ఏ భేదం లేదు. శ్రీరాముడు మాట్లాడుతున్నప్పుడు సీత ఆయన్ను కన్నార్పకుండా చూసింది. ఆయన తన చుట్టూ ఉన్న వారిని ఒక్కసారి చూసి పరమశాంతంగా, ఈ సృష్టి పట్ల నువ్వు వ్యక్తీకరించిన ప్రేమకు, నీ సేవకు మా కృతజ్ఞతలు. ఆయన ఋషులతో మీ జీవితాలను త్యాగం చేసి ప్రపంచానికి సేవ చేయడం కోసం మీ దేవలోకాలను వదిలి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. తర్వాత దేవుళ్ళు, దేవతలు ఉద్దేశించి ఈ ప్రపంచంలో సమతుల్యాన్ని నిలిపి ఉంచే మీకు మా కృతజ్ఞతలు. మీరు లేకపోతే సహజ క్రమంలో అస్తవ్యస్తమైపోతుంది. మీకు మా గాఢ కృతజ్ఞతలు. ఆ తర్వాత మహాదేవుడు దేవులకు చల్లగా వచ్చే ఇప్పుడు వారి దగ్గరకు కూర్చొని ఉన్న బ్రహ్మదేవుడు సరస్వతీదేవులకు తన ప్రేమ వ్యక్తీకరించాడు. మీరు లేకుండా లోకాలు లేవు, జీవం లేదు. సర్వస్థాన్ని సృష్టించి కాలగతిని నిరంతరంగా నియంత్రిస్తూ అదృశ్య లోకాల పురోభివృద్ధి కోసం ఒక జీవితాన్ని మరొక దానిగా మార్పు చెందేది మీరే.
శ్రీరాముని నుంచి గొప్ప కాంతి వస్తున్నది. ఆయన మాత వైపు తిరిగి మౌనంగా ఉండిపోయారు. ఆయన తిరిగి మాట్లాడేటప్పుడు, సీత నా నిర్దేశిక తార, అనేక విశ్వాలు నిలిపి ఉంచే శక్తి. ఆమె లేకపోతే నేను లేను. ఆమె వర్ణించగల మాటలు నా వద్ద లేవు. మాత ఆయన్ని తదేకంగా చూస్తూ గొప్ప ప్రశాంతత ఉల్లాసంతో చూస్తూ ఉంది. ఆ మాటలు చెప్పి ఆయన మౌనంగా ఉండిపోయారు. మాత, మీరు వర్ణించిన ప్రేమ, సృష్టి నిలిపి ఉంచే ఈ ప్రేమను మీరు మాత్రమే మేల్కొల్పగలరు. నేను దాన్ని వ్యక్తీకరించి విశ్వమంతా వ్యాప్తి చెందవచ్చు, కానీ నాలో దాన్ని మేల్కొల్పింది మీరే కదా అంది. శ్రీరాముడు కొనసాగిస్తూ, సీత మన దేవలోకానికి తిరిగి వచ్చినప్పుడు ఆమె నాలో ఒక భాగాన్ని తనతో తీసుకొస్తుంది కనుక మాలో ఏ వేర్పాటు ఉండబోదు అన్నాడు. ఆ క్షణంలో ఒక మధుర నాదం వెళ్ళబడింది. అది అన్ని వైపుల నుంచి వస్తున్నట్టుగా ఉంది. శ్రీరామ్ జై శ్రీరామ్, జై జై సీతారాం అన్న జపం అది. అది రాత్రి అయ్యే వరకు నాలో ఆహారపు ఆలోచన వచ్చే వరకు ఉంది. నేను అతిథులందరికీ ఆహారం ఎలా తయారు చేయగలను? నాకు ఆలోచన వచ్చిన వెంటనే ఒక పెద్ద దేవలోక సేవకుల సమూహం ముట్టలు పళ్ళాలతో ఆహారం తీసుకొని అరణ్యం నుంచి వస్తూ కనిపించారు. వారు నన్ను రమ్మని చెయ్యి ఊపారు. నేను వారికి తెలిసినట్టుగా నేను వెళ్ళను. నా ఒక పళ్ళెంలో నా చేతికి ఇచ్చి నన్ను దారి చూపమని సూచించారు. నేను ఆ పళ్ళెంతో పాటు మాత వద్దకు వెళ్ళిపోయాను. కానీ ఆమె చూపు ద్వారా అతిథులకు ముందు వడ్డించాలని అర్థం చేసుకున్నాను. నేను ముందుగా మహాదేవుడు పార్వతీదేవికి, ఆ తర్వాత బ్రహ్మదేవుడు సరస్వతీదేవులకు ఆహారం అందించాను. ఆ విధంగా అతిథులందరికీ వివిధ పదార్థాలతో మహా అద్భుతమైన విందు భోజనము వడ్డించబడింది. భోజనం తర్వాత సేవకులు బట్టలు పళ్ళాలతో అరణ్యంలోకి అదృశ్యమయ్యారు. ప్రతి ఒక్కరూ ధ్యాన స్థితిలోకి వెళ్ళారు. అయితే ఆ మధురనాదం జపం వల్ల రాత్రంతా కొనసాగుతూనే ఉన్నది. నేను మాత కుటీరపు తలుపు వద్ద కూర్చొని కళ్ళు మూసుకొని ఆ నాదం వినసాగాను. నేను అటువంటి బృందనాదాన్ని ఎప్పుడూ వినలేదు. క్రమంగా నిద్రలోకి జారుకొని మళ్ళీ పక్షుల కూతలతోనే మేల్కొన్నాను. అందరూ వెళ్ళిపోయారు. ముని దుస్తుల్లో ఉన్న మాత శ్రీరాముడు తప్ప. వారు తోటలో కూర్చొని ఉన్నారు. వారు ధ్యానం చేస్తున్నారు. ఆ అడవి ఆయన ఒడిలో తల ఉంచి విశ్రాంతి తీసుకుంటుంది. వేరే ఎవరు ఉన్నట్టు కానీ రాత్రి జరిగిన దాని గురించి సూచనలు ఏమీ లేవు. అది కళ, అద్భుతమైన కళ అని ఆశ్చర్యపోయాను. కానీ కొద్దిసేపట్లోనే మాత లేచి రాత్రి జరిగిన సంఘటనలో నేను పాలు పంచుకున్నందుకు తన ఆనందాన్ని వ్యక్తీకరించింది. గత రాత్రి భూమాతతో పాటు భూమి మీద జీవులన్నింటికీ గొప్ప ఆశీర్వాదం అందింది. అంతమంది మహానీయులు ఒక చోట కూడటం చాలా అరుదా. అది ప్రపంచానికి రాముడు ఇచ్చిన వరమని చెప్పింది. అది మీ పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ వ్యక్తీకరణ అన్నాను నేను. నాకు ప్రపంచానికి మధ్య తేడా ఏమైనా ఉందా అని ఆమె చిరునవ్వుతో అడిగింది. ఆమె వ్యాఖ్యానం నాకు అర్థం కాలేదు. కానీ లేదు మాత అన్నాను. మాత ఉదయం చాలా తక్కువ మాట్లాడింది. ఆమె చైతన్యం లోపలికి మళ్ళీంది. అంతరంలోకి చూస్తూ ఉంది. ఆమె కొంతసేపు తన కుటీరంలో పిల్లలతో ఏకాంతంగా గడపాలనుకుంటున్నాను అంటే నేను వాళ్ళని తీసుకువచ్చాను. 1 గంట సేపు వాళ్ళు లోపలే ఉన్నారు. శ్రీరాముడు ధ్యాన స్థితి నుంచి బయటికి వచ్చి ఆమె గురించి అడిగారు. ఆమె పిల్లలతో పాటు కుటీరంలో ఉంది అని చెప్పాను. ఆయన కూడా లోనికి వెళ్ళి కొంతసేపు అక్కడే కూర్చొని ఉన్నారు. తర్వాత శ్రీరాముడు మాత బయటకు వచ్చి తమ అరణ్యంలోకి ధ్యానం కోసం వెళ్తున్నామని చెప్పారు. వెళ్ళబోయే ముందు ఆమె కుటీరం బయట నిలబడి ఉన్న హనుమన్ను నన్ను చూసింది. హఠాత్ నన్ను దగ్గరికి లాక్కొని గట్టిగా పట్టుకుంది. నాకు ఒక నిట్టూర్పు వినిపించినట్లుంది. నన్ను వదిలి హనుమన్ చేపట్టుకొని నొక్కి వదిలింది. తర్వాత ఆమె చుట్టూ శ్రీరాముడు చేయి వేసి ఇద్దరు అరణ్యంలోకి నడిచారు. నేను ఎప్పటిలాగే బుట్టలో పండ్లు కొంత నీటితో వారిని అనుసరిద్దామనుకున్నాను. మాత నా వైపు తిరిగి లవకుశులతో ఉండు, వారికి నీ అవసరం ఉంది అని చెప్పి నడక కొనసాగించి హనుమ ఆ మాటలు విని మాత అని అరిచాడు. అప్పుడు అతను జరుగుతున్న దాన్ని గ్రహించాడు. నా మనసు భయంతో, మాత మీరు ఈ లోకం వదిలి వెళ్తున్నారా? అవునా అని అన్నాను. వదిలి వెళ్తున్నారా? అవునా అంది. నా మనసులోకి ఆలోచన రాగానే ఆమె ఆగింది. నేనే లోకమై ఉండగా నేను లోకాన్ని ఎలా వదిలిపెడతాను సోమ? మీరందరూ అది తెలుసుకోవాలంది. ఆమె శ్రీరాముని చేతిని పెన వేసుకోపోగా ఇద్దరు అరణ్య మార్గంలో నడవసాగారు. హనుమ వారిని అనుసరించారు. మాత మళ్ళీ వెనక్కి తిరిగి అతనితో శాంతంగా, పుత్ర నువ్వు కూడా ఆగాలి. సోమాను పిల్లలను చూసుకో. ఆయన కళ్ళ నుంచి నీరు కారుతున్నాయి.
అతను మాత అని గొనగగా ఆమె వచ్చి అతని కన్నీరు తుడిచి అతనే నవ్వే వరకు తదేకంగా చూసింది. ఆమె మృదువుగా, ఇది ఆనందించే సమయం, ఏడ్చే సమయం కాదు అంది. ఆ తర్వాత మళ్ళీ రాముని చేయి గట్టిగా పట్టుకొని ఆమె అరణ్యంలోకి మాయమైంది. గంటలు గడిచాయి. పిల్లలు ఆశ్రమానికి వెళ్ళారు. నేను నా పనులు పూర్తి చేశాను. ఇంకా నిలవలేకపోయినా ఆమె దగ్గరికి వెళ్ళాలి. వారికి ఆకలి వేస్తుందేమని బుట్టలతో పండ్లు, నీరు తీసుకొని అడివైపు నడిచాను. హనుమ వాకిలి వద్ద నిలబడి వారిద్దరూ లేదా వారిలో ఒక్కరు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. వారు ఒక పెద్ద శిలపైన కూర్చొని ధ్యానం చేస్తుంటారని నాకు తెలుసు. సోమ ఆగి చీకలించింది. ఆ ప్రదేశం ఇక్కడే బయటే ఉంది. అక్కడ వారి కోసం నేను గుడిసె కట్టాను. ఇప్పటికే శ్రీరాముడు మాత ధ్యానం కోసం వచ్చేవారు ఆమె కొనసాగించింది. నేను పండ్లు నీళ్లతో వచ్చాను. వారు ధ్యానం చేస్తుండడం చూశాను. శ్రీరాముని చేయి ఆమె తలపైన ఉంది. వారు ఎంతో సన్నిహితంగా కూర్చున్నారు. నేను బుట్ట కూజ కింద పెట్టేసరికి మాత కొత్తగా కళ్ళు తెరిచి కృతజ్ఞతలు సోమ అంది ఎంతో కరుణతో. నువ్వు చేసిన ప్రతిదానికి కృతజ్ఞతలు అని కళ్ళు మూసుకుంది. నేనేమి మాట్లాడకుండా వెనక్కి తిరిగి వచ్చాను. అయితే ఏదో నన్ను వెనక్కి తిరిగి చూసేటట్లు చేసింది. ఆమె నన్ను బలంగా లాగుతున్నట్లుగా అనిపించింది. దాంతో నేను గబగబా వెనక్కి తిరిగి మాత లోకంలో కలిసిపోవటం చూశాను. ముందుగా ఆమె శరీరం నుంచి ఒక గొప్ప కాంతి వెలువడింది. అది శ్రీరాముని చుట్టూ వచ్చి తర్వాత వారిద్దరి నుంచి బయటికి వ్యాపించింది. అది అనేక కాంతి బిందువులుగా విడిపోయి అన్ని వైపులా వ్యాపించింది. వర్షపు మెరుపు ఆకాశాన్ని నింపి భూమి మీద పడినట్టు అడవి అంతా కప్పు వేసింది. నేను కాంతి ప్రవాహాన్ని అనుసరించి అది భిన్న వర్ణాలుగా ఇంద్రధనుసు కాంతిలాగా విచ్ఛిన్నమవటం చూశాను. అది భూమి, ఆకాశం ప్రతిదానిలోనూ ఐక్యమైంది. నేను అక్కడే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాను. అయితే ఆ కాంతి పలచబడేసరికి ఆవిడిక లేరు. నేను నిస్పృహతో కుటీరానికి వెళ్ళాను. ముందు రోజు రాత్రి వచ్చిన లక్ష్మణ హనుమతో ఏం జరిగిందో చెప్పాను. హనుమ నన్ను ఓదార్చగా లక్ష్మణుడు శ్రీరాముడు కూర్చున్న చోటికి పరిగెత్తాడు. మరుసటి ఉదయం వరకు రాముడు, లక్ష్మణుడు తిరిగి రాలేదు. వారిద్దరూ రావటం చూసింది నేను వారి వద్దకు పరిగెత్తాను. శ్రీరాముడు మాత వల్లే ముని దుస్తులు ధరించి ఉండటంతో నేను మొదట ఆయనను మాత అనుకున్నాను. కానీ దగ్గరికి వచ్చేసరికి ఆయన అని అర్థమైంది. మాత ఎక్కడా కనపడలేదు. నేను ఆయన పాదాలపై పడి ఏడవసాగాను. మాత వెళ్ళిపోయింది, మన వద్ద నుంచి వెళ్ళిపోయింది. శ్రీరాముడు నన్ను లేపి నా కళ్ళలోకి ఆయనకు మాత్రమే సాధ్యమైన శాంతితోనూ స్థిరత్వంతోనూ చూస్తూ తీయగా, నువ్వు ఆమె వెళ్తుంది అనుకుంటే వెళ్తుంది సోమ. నీ మనసు నిన్ను వంచి నీవుకు. ఆమె వెళ్తే లోకమే అంతమవుతుంది అని చెప్పాడు. తర్వాత కొన్ని రోజులు కలలాగే గడిచాయి శ్రీరాముడికి. లవకుశాలను తన తల్లి మార్పు చెందిన వాస్తవానికి సంసిద్ధులను చేశాడు. బాలరు విద్యాభ్యాసం ముగిసే వరకు వారి ఆశ్రమంలోనూ మందిరాలలోనూ గడిపేటట్టు కాల విభజన చేశారు. ఆ విధంగా వారు తమకు ఎంతో మాత్రం అలవాటు లేని అయోధ్య జీవితానికి అలవాటు పడసాగారు. నేను బాలరు సంరక్షణ కొనసాగించాను. హనుమ వచ్చి వెళ్తున్నారు. ఆయనను జాగ్రత్తగా చూసుకుంటూ నాకు ఆహారం తెస్తున్నారు. మాత ఆయనలో నుంచి ప్రవర్తిస్తున్నట్టుగా మా పాత్రలు తారమారై మాత నన్ను శ్రద్ధగా చూస్తున్నట్టు ఉంది. అది నా కొత్త విషయమైన గొప్ప సంతృప్తినిచ్చింది. ఇంకా లవకుశలు పూర్తిగా మందిరానికే మారేటప్పుడు శ్రీరాముడు కూడా నన్ను రమ్మన్నాడు. కానీ నేను ఆ చోటును వదలలేను. సంవత్సరాలు గడిచాయి. నేను మాత లేని లోటును భయంకరంగా అనిపించసాగాను. వనవాసంలో ఉన్నంతకాలం నేను అడవి లోటును ఎప్పుడు భరించలేదు. ఆవిడ లోటును ఎప్పుడు భరించలేదు. కానీ ఇది భిన్నమైంది. ఒకానొక రోజు ఆ విచారం తీవ్రమై నేను భూమాత పైబడి మా అమ్మను ఎందుకు తీసుకువెళ్ళామని ఏడ్చాను. నేను ఎందుకు ఆమెతో వెళ్ళలేకపోయాను. అప్పుడు నాకు పాదాల చప్పుడు వినపడింది. 2 చేతులు నన్ను నేల మీద నుంచి లేపుతున్నట్లు నేను ఆయన మధురమైన శ్రద్ధతో నిండిన స్వరాన్ని విన్నాను. సోమ ఎందుకు ఏడుస్తున్నాను? నేను శ్రీరాముని ప్రశాంతమైన నిశ్చలమైన కనులోకి చూశాను. ప్రభు నా జీవితానికి ఉన్న ఒకే ఒక లక్ష్యం ఆమెను సేవించడం. ఇప్పుడు ఆమె వెళ్ళిపోయింది ఆయన ఆశ్చర్యపోయాడు. ఆ రోజు ఆమె నీతో చెప్పిన మాటలు మర్చిపోయావా? కానీ ప్రభు, నేను ఆమెను చూడలేకపోతున్నాను. ఆమె ఇక్కడే ఉన్నట్టుగా ఆమె సాన్నిధ్యాన్ని, అనుభూతిని చెందలేకపోతున్నాను. ఎందుకని? కొన్నిసార్లు మనము మానవులం. మన ఎదురుగా ఉన్న దానిని చూడలేము సోమ. చూడు, ఆమె పాదాన్ని సూర్యకాంతి నుంచి చూడు. భూమి నుంచి పైకి వస్తున్న ఆమె సుందర రూపాన్ని చూడు.
చూడు సోమ, కళ్ళు తెరువు. ఆయన నా నుదుటి మీద సున్నితంగా తాకాడు. ఆయన నా వైపు నవ్వుతూ ఉండడం నాకు కనపడింది. భూమి నుంచి పైకి లేచే గాలితో పాటు సూర్యకిరణాల నుంచి బయటికి కనపడుతున్నది. ఆమె అంతటా ఉన్నది. శ్రీరాముడు మాతో కొన్ని గంటల పాటు ఉండి భోజనం చేసి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన ఆయన ఆశీస్సులు నాలో ఎప్పటి వరకు ఉంటాయో, ఇప్పటి వరకు ఉన్నాయి. నేను ఎటు చూసినా మాతే కనిపిస్తుంది. అందుకే నేను ఆమెతో పాటు ఇక్కడే కొనసాగుతున్నాను. మా కుటీరాలో 2 ఆశ్రమాలకు చెందినవి కాబట్టి నేను వారితో అడవిలో మాత ధ్యానం చేసే చోటు చిన్న గుడిసె నిర్మింపజేసుకున్నాను. ఆ విధంగా నేను ఇక్కడే ఉంటున్నాను. శ్రీరాముడు ప్రతి సంవత్సరం మాత రూపాంతరపు వార్షికోత్సవం రోజున లవకుశలను ఇక్కడికి తీసుకొస్తారు. నేను వారి కుమార్తెలను, మాత యొక్క మనవరాలను ఆమెకు మాట ఇచ్చినట్లనే ఎత్తుకున్నాను. అయితే శ్రీరాముడు ఈ ప్రపంచాన్ని వదిలే వెళ్ళిన తర్వాత నేను లవకుశలను ఎక్కువగా చూడలేదు. సోమ నవ్వింది. శ్రీరాముడు తన శరీరము వదిలిన సమయం గురించి ఒక నేను హనుమ ద్వారా తెలుసుకున్నాను. అది ఎలాగంటే, ఒకానొక రోజు సూర్యోదయానికి ముందు శ్రీరాముడు నిద్ర లేచి నది వద్దకు ధ్యానం కోసం వెళ్ళాడు. ఏ ఇబ్బంది లేకుండా నిశ్శబ్దంగా ఉండే చోటు చూసి ధ్యానానికి కూర్చున్నాడు. అప్పుడు హనుమ అయోధ్యలో లేడు. కానీ హఠాత్తుగా ఆయన శ్రీరాముని పిలుపు విన్నట్టుగా భావించి అత్యంత వేగంగా అయోధ్యకు వచ్చి శ్రీరాముడు నది పక్కన కూర్చొని ధ్యానం చేయటం చూశాడు. సూర్యోదయం అయింది. చాలామంది స్థానికులు మహారాజును చూడ్డానికి పోగయ్యారు. కానీ అతను కదలకుండా కూర్చున్నాడు. హఠాత్తుగా హనుమ మాత రావడం కనిపించింది. హనుమకు మాత రావడం కనిపించింది. మిగిలిన వారు ఎవరు ఆమెను చూడలేదు. ఆమె శ్రీరాముని వద్దకు వచ్చేసరికి హనుమ విచారంగా, మాత, నువ్వు నా ప్రభువుని తీసుకువెళ్ళడానికి వచ్చావా అని అడిగాను. ఆమె తల ఊపింది. అయితే నన్ను కూడా తీసుకువెళ్ళి, ఇక్కడ నాకేమీ పని లేదు. ఆమె తల పంకించి, పుత్ర హనుమ, నువ్వు ఇక్కడే ఈ కాలచక్రం అంతం వరకు ఉండాలి. మాకు బదులుగా ఈ లోకాన్ని పోషించాలి. మాత లేదా శ్రీరాముడు ఎవరు చెప్పినా తాను కాదనలేను. మీ ఇద్దరు స్వరాలు ఒకటే అయిపోయినట్లుగా ఉన్నాయి అన్నాడు. మాత శ్రీరాముని పక్కన కూర్చుంది. ఒక్క క్షణం శ్రీరాముడు కళ్ళు తెరిచి హనుమ వైపు చూశాడు. హనుమ, నువ్వే మా కళ్ళు, చెవులు, మా కాళ్ళు, చేతులు. ప్రపంచాన్ని పోషిస్తూ సేవ చేస్తూ ఉండు. మా హృదయాలు నిరంతరం ప్రతి ఒక్కరికి ప్రతిదానికి ప్రేమ పంపుతూ ఉంటాయి. అది నువ్వు గ్రహించి అందించు. అందుకే నువ్వు భూమి మీదకు వచ్చావు. దానివల్ల ఈ కాలచక్రమంతా మా ప్రేమను నువ్వు ముందుకు తీసుకువెళ్ళగలవు. ఆ మాటలు అన్న తర్వాత ఆయన కళ్ళు మూసుకున్నాడు. మాత తన చేతిని ఆయన చేతిపై ఉంచినది. శ్రీరాముడి శరీరం కొన్ని లక్షల కాంతి బిందువులుగా విడివడి ఆ నది పైన, చెట్లు, ఆకాశం, భూమి అంతా పరుచుకుంది. మాత కూడా తన భౌతిక స్వరూపాన్ని ఆ విధంగా వదిలింది. అలానే ఆయన కూడా. ఆ కాంతి పలచబడేసరికి ఎవ్వరూ రూపము లేదు. ఈ విధంగా వారు తమ దేవలోకాన్ని తిరిగి చేరుకున్నారు. సోమ కళ్ళు మూసుకొని మౌనంగా ఉంది. ఆమె చెప్పే కథ ముగిసిపోయింది. కాలం ఎంత సుదీర్ఘమై అనిపించింది. ఆ చీకటి గదిలో పూర్తి నిశ్శబ్దం అలుముకుంది. సాయంత్రం కూడా మాకు తెలియకుండా రాత్రిగా మారింది. హఠాత్తుగా కొన్ని దీపాలు వెలిగాయి. నేను కళ్ళు తెరిచి చుట్టూ చూడగా ఆ గది అంతా కూర్చొని నిలబడి ఉన్న ఋషులతో నిండిపోయినది. వారందరూ సోమ, సీతారాముల కథలు చెబుతుండటంతో వినటానికి వచ్చారు. సోమ హఠాత్తుగా కళ్ళు తెరిచి ఆనందాలతో, చాలా కాలం తర్వాత మీరు వచ్చారన్నమాట అంది. ఆమె ఎవరిని అంటుంది అని నేను చూశాను. ఒక ఋషి తలుపు దగ్గర వంగొని ఉన్నారు. ఆయన మిగిలిన వారి కంటే భిన్నంగా కనిపించారు. అయితే సరిగా చూడ్డానికి సరిపడంత వెలుతురు లేదా. ఆమె బాగా తెలిసినట్లుగా అనిపించింది. మన్నించి సోమ, నేను చాలా దూరం వెళ్ళాను. శ్రీరాముడు, సీతామాతల పేర్లు విని వచ్చాను. అతిథుల కోసం ఆహారం తెచ్చాను. గదిలోకి మిగిలిన వారు సోమ దగ్గరికి వెళ్ళడానికి దారి ఇచ్చి ఆయన వెళ్తుండగా గొప్ప గౌరవంతో ఒక్కొక్కరు ఆయన పాదాలు తాకారు. ఆయన సోమ ప్రక్కన ఒక బుట్ట ఉంచారు. ఆమె లేవద్దు, నేనే నీకు ఇవ్వడానికి వస్తాను. ఆమె మోకాలపై లేచి తలను ఆయన పాదాలపై ఉంచి, నేను మిమ్మల్ని చూడగలిగాను, అంతే చాలు అంది. ఆయన నవ్వి వచ్చినంత వేగంగానే గదిని వదిలి వెళ్ళి చీకట్లోకి మాయమయ్యారు. ఇప్పుడు సోమ గురించి గొప్ప ఆనందం వెళ్ళవలసింది. ఆ ఋషి ఎవరైనప్పటికీ ఆయన ప్రభావం సోమ మీద చాలా ఉంది. ఆమె ఆహారాన్ని అందరికీ పంచింది. తర్వాత మునులందరూ ఒకరు సెలవు తీసుకుని వెళ్ళారు. నేను, మా అమ్మ మాత్రమే మిగిలాం. ఆమె కథలో మాతో పంచుకున్నది. ఆమె ఆధ్యాత్మిక కృతజ్ఞతలు చెప్పి, మా అమ్మ మహారాణి సీత, శ్రీరాముల గురించి మీ కథలు విన్న తర్వాత నేను ఇంతకు ముందులాగా లేం.
నేను వారిని వ్యక్తిగతంగా తెలిసినట్లు వారు నాకు సన్నిహితంలో బంధువుల్లో మిత్రుల్లో అయినట్లుగా భావిస్తున్నానని కన్నీళ్లతో చెప్పింది. వారందరూ బంధువులే, మిత్రులే. వారి మనసులో ప్రతి ఒక్కరి పట్ల తమ పిల్లలే అయినంత శ్రద్ధ చూపిస్తారు. ఎందుకంటే మనం నిజంగా వారి పిల్లలమే. నేను మాతా శ్రీరాముల గురించి వారి భౌతిక శ్లోకాన్ని వదిలి వెళ్ళిన తర్వాత ఎక్కువగా తెలుసుకోగలిగాను. వెళ్ళటం అనేది సరైనది కాదు, ఆ పదం సరైనది పదం కాదు. వారు ఎప్పుడూ వెళ్ళరు, కానీ మన భాష చాలా పరిమితం. మాతో ఒకసారి విషయాలను మనము సంభాషిస్తున్న విధంగా ఎప్పుడు వినియోగించుకోబడవు. చిత్రాల ద్వారా, ఆలోచన ద్వారా తెలియబడేది. ఇప్పుడు మన భాషకు కుదించబడ్డాము. అవి ఎప్పటికి వల్లనే ఇప్పుడు కూడా అంతే. మాత నా ముందు భౌతిక రూపంలో ఉన్నప్పుడు అది నేను చూశాను. అది నాకు తెలిసింది. అది మా ఇద్దరి మధ్య ఉన్న నేనామెను ఏమిటో అన్న వాస్తవాన్ని, వారిద్దరి వాస్తవాన్ని చూడగలిగాను. ప్రపంచాన్ని మార్చే ప్రతి దానిలోనూ వారి చెయ్యి ఉంటుంది. సోమ మెరుస్తున్న కళ్ళతో ముగిస్తూ, కొన్నిసార్లు ఆమె అరణ్యమును గుండా నడిచి రావటాన్ని, ఆమె రూపాన్ని చూశాను. ఆమె నేను వెళ్ళిపోలేదు, అవి నాకు గుర్తు చేయడానికి అలా వచ్చిందని నాకు తెలుసు. మా అమ్మ నేను అది జ్ఞాపకం ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాను. మిమ్మల్ని ఎలా వదిలి వెళ్ళాలో నాకు తెలియడం లేదు సోమ, కానీ రేపు సూర్యోదయానికి ముందే మేము బయలుదేరాలి. మా ప్రయాణం దీర్ఘమైనది. అనసూయ తండ్రి గారు మా కోసం ఎదురు చూస్తూ ఉంటారని చెప్పింది. ఆ మాటలు విన్న నేను ఆగలేక, అమ్మ దయచేసి కొన్ని రోజులు ఉందాం. అలా అనకు, అది సాధ్యం కాదు. కానీ నాకు ఇష్టం లేదని ఏడుస్తూ అన్నాను. మా అమ్మ నా చేపట్టుకొని, నిన్ను ఇక్కడ వదిలి వెళ్ళడానికి సిద్ధమే, కానీ మన జీవితాలకి తిరిగి వెళ్ళాలి. మనం చాలా రోజులు దూరంగా ఉన్నాం, ఇంకా ఆలస్యం చేయడాన్ని మీ నాన్న ఒప్పుకోరని అంది. నేను బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టాను. సోమ మా అమ్మ వైపు తిరిగి, మీ కుమార్తెకి ఈ రాత్రికి నాతో ఉండనివ్వు. రేపు ఉదయం మీరు వచ్చేసరికి ఆమె మీతో రావడానికి సిద్ధంగా ఉంటుంది అని సోమ చెప్తుందనమాట. ఇంకా ఉంది. ఈరోజు మనం శ్రీరాముడు దేహం విడిచి వెళ్ళినది, సీతామాత దేహం విడిచి వెళ్ళినది తెలుసుకుందాం. ఇంకా స్టోరీ ఉంది, ముందుకు ఏం జరుగుతుందో చూద్దాం. ఈరోజు 2 సంఘటనల గురించి చాలా బాధగా ఉంది. సో మనం కూడా మానవులమే కదా. సో సీతామాత దేహం వదిలి వెళ్ళినప్పుడు, శ్రీరాముడు దేహం వదిలి వెళ్ళినప్పుడు చాలా బాధ వేసింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది చదువుతున్నప్పుడు అందరూ అట్లా ఆ పెళ్లి జరుగుతున్నట్లు, అందరూ ఋషులు అడవిలో ఉన్నట్లు మనం అలా ఊహించుకుంటే ప్రతి ఒక్కదాన్నిటిని అప్పుడు ఇంకా అనుభవించగలుగుతాం. థ్యాంక్ యూ.